హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం మరిపాడు నుండి పెంచుల కోనకైతే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ కలిసి బైక్లో అయితే మర్రిపాడు నుండి పెంచుల కోనకైతే వెళ్తున్నాము. మరిపాడు నుండి పెంచుల కోనకి వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళే దారిలో కానీ మీరు ఈసారి కానీ పెంచుల కోన వెళ్ళాలనుకుంటే ఈ దారిలో కానీ వెళ్తే మీకు చాలా దగ్గరైతే అవుతుంది. కేవలం చుంచులూరు వద్ద నుంచి అయితే 45 కిలోమీటర్లు అయితే మనకు బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక మరిపాడు నుంచి చుంచులూరు అయితే సుమారు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం పెంచుల కోన బోర్డు అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళుతున్న ఈ రోడ్డు వచ్చి నెల్లూరు ముంబై హైవే. ఇదైతే నేషనల్ హైవే 67. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే కొత్తగా వేసిన ఒక హైవే అవుతుంది. ఈ హైవేన మనం వెళ్ళామంటే పెంచుల కోనకైతే చక్కగా వెళ్ళిపోతాము. ఈ హైవేని ఇటీవలే కాలంలో అయితే ఈ హైవేని వేశారు. ఈ హైవే వచ్చి నేషనల్ హైవే 565. ఇది ఇక్కడ నుంచి చక్కగా ఒకే దారిలో వెళ్ళామంటే డైరెక్ట్గా మనం పెంచుల కోన దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే బోర్డు అయితే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, పెంచుల కోన 45 కిలోమీటర్లని. ఇక్కడ పెంచుల కోనకి వెళ్ళే దారిలో పచ్చని పొలాలు ఎంతో అందంగా అయితే మనకి కనిపించాయి. ఇక అలాగే బైక్ మీద మేమైతే రయ్యి మోంట అయితే బయలుదేరాము. ఇక 15 కిలోమీటర్లు అయితే వచ్చిన తర్వాత మరొక బోర్డు అయితే మనకి కనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి పెంచుల కోన చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉందో. 30 కిలోమీటర్లు అయితే ఉంది. దాదాపుగా మనం 15 కిలోమీటర్లు వచ్చేసాం. ఇక ఇదే హైవే పైన అయితే మనకి పెన్నా నది కూడా ఒకటి ఉంది. దీనిపైన వంతెన అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ వంతెన పైన కూడా చూడండి రైడ్ అయితే ఎలా ఉందో. వంతెన అయితే దాటేసి వచ్చేసాము. అక్కడి నుంచి దాటి రాగానే ముందైతే ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ నుండి కూడా మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. రైట్ అయితే వెళ్తే సోమేశ్వర్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తే కలువాయి వస్తుంది అనుకుంటాను. మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోదాం పెంచుల కోన కాబట్టి. ఇక మరొక బోర్డు కూడా మనకి కనిపిస్తుంది, పెంచుల కోన ఎన్ని కిలోమీటర్లు అనేది ఇక్కడ కూడా చూద్దాం. 26 కిలోమీటర్లు అనేది అయితే చూపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా అయితే బైక్ మీద లాగించగానే పెంచుల కోన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చూసిన బోర్డులో అయితే పెంచుల కోన 4 కిలోమీటర్ల నుండి ఆల్రెడీ మనం పెంచుల కోన ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి పెంచుల కోన ముఖద్వారం అయితే కనిపిస్తుంది. ఈ సర్కిల్ నుండి అయితే రైట్ తీసుకుంటే కనిపించేదే పెంచుల కోన. ఇది పెంచుల కోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని ఉంటుంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అంతా అభయారణ్యం ఇది. ఈ అడవిలో నుంచి అయితే మనం 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ అభయారణ్యంలో జింకలు, ఎలుగుబంట్లు, పులులు కూడా ఉన్నట్లు అక్కడక్కడైతే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మనకైతే ఎక్కడ ఏమీ కనిపించలేదు.
ఇక్కడ చూడండి పులి. ఇక్కడ నుంచి కొద్ది దూరం అయితే వెళ్ళామంటే ఇంకా మనకి దేవస్థానానికి సంబంధించిన 2వ ముఖద్వారం అయితే మనకి కనిపిస్తుంది. పెంచలకోన దేవస్థానం వద్దకైతే మనం వచ్చేసాము. ఫైనల్లీ అయితే మనం పెంచలకోన దేవస్థానం వద్దకైతే చేరుకున్నాం. ఇక మేము కరెక్ట్గా మధ్యాహ్నం టయానికైతే పెంచలకోన చేరుకోవడంతో పెంచలకోనలోని ఉన్న నిత్య అన్నదాన సత్రంలో అయితే భోజనం అయితే చేసాము. భోజనం అయితే చాలా చక్కగా ఉంది. ఇక భోజనం తర్వాత అలా కాస్త ఆలయ ప్రాంగణంలో తిరగడం జరిగింది. మేము మధ్యాహ్నం వెళ్ళడంతో ఆలయం క్లోజ్ చేసేస్తున్నారు. మేము వెళ్ళిన టైంలో అయితే ఆలయం క్లోజ్ చేస్తున్నారు. ఇదే పెంచలకోన ఇది దేవస్థానం మీరు చూస్తున్నది. ఇది ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.